ఇదేం చేస్తాందో లేచిందా లేవలేదా నైట్ సీరియల్ చూస్తుంటే రిమోట్ ఉంచుకున్నా అలిగి అన్నది ఇంత కూర అండిందా లేదా అసలు అదో ఇది బయట కూడా లేదు కదా ఎవరు ఇంటికన్నా ఏందా అయింది అదో ఇది ఇంకా లేవలే కదా ఏమే లేవ రాదు లేచి ఇక బువ్వ కూరను పో ఆ ట్రాక్టర్ వస్తాడు ఆ పొలం దున్నిచ్చి ఆ ఒడ్లు ఎక్కత్తా లేవే అన్నయ్య పోయి నువ్వు అనుకోపో అదో నేనంటే నువ్వేం చేస్తావే నేనేం చేస్తా క్రికెట్ ఆడతా పోసి నీ క్రికెట్ సల్లగుండా ఒక్కరోజు మ్యాచ్ చూసినందుకే గిట్ల చేస్తావా అనే ఏదో ఫైనల్ మ్యాచ్ కదా అని చూసిన నీకు ఫైనల్ మ్యాచే కావచ్చు నిన్న అసలు సీరియల్ ఏం జరిగిందో నీకు తెలుసా ఏం జరిగిందే శారద తన కొడుకుని తీసుకొని శ్మశానానికి పోతుంది అక్కడ సడన్ గా సగం గాలిని శవం లేచి కూర్చుంటది అసలు శారద ఉన్నదా లేకపోతే సచ్చిందా సత్య తన కొడుకేటి పోయిండో మంచి సీన్ వచ్చేసరికి నువ్వు రిమోట్ గుంజుకొని పోతివి పాపం శారద ఉన్నదో సచ్చిందో నువ్వు శారద మీద జాలి చూపెట్టినట్టు నేను నీ మీద చూపెట్టా ఇవాళ అన్ని నువ్వేయాలి నేను ఒక్క పని కూడా ముట్టా వంట అయినా పెంట అయినా అన్ని నువ్వేయాలి నిన్న నువ్వు సీరియల్ చూడనందుకు కాదే మన ఇండియా గెలిచింది దానికోసమైనా నేను చేస్తాను వంట నీ మోకానికి నువ్వు చేసినట్టే మేము తిన్నట్టే అన్నం కూర అయితే అయింది అదో ఇది మళ్ళా వండది ఏంది ఏమే నీ లోపల పని చేస్తా అంటే నీకు ఎట్లా వండ బుద్ధి అవుతుంది అన్నం కూర అండినా లేచి ఆ మొహం కడుక్కొని తిని మళ్ళా వందు లే తినబట్టే కుండాడు తింటుంది పని చేస్తుంది కదా నీ కోరుకున్న వాడైతే అప్పుడే అబ్బో పర్లేదు మంచిగానే అండినావు కదా రోజు నువ్వే అండి నాకు పని తప్పుతుంది అవా తల్లి ఏదో అలిగినవన్నీ ఇవాళ అండినా రోజు అంటునంటే మనతోనైతే అస్సలకే కాదు ఏ తీరా అన్న బావా తొందర తిని పొలం కాడికి పో ఆ నల్లి కొట్లాడు అసలే ఆగాడు అబ్బా ముసి నవ్వులా మోటు సరసం చాలు కానీ జల్ది పో మళ్ళా సాయంత్రం వచ్చినాక అండాలి పనిరా బయటకు పోతానా సాయంత్రం అయితే వచ్చేసరికి ఓయ్ ఇలా మా అన్న వస్తాడు కిలంత చికెన్ తీసుకొని రా వచ్చేటప్పుడు సరే
ఇక మంచిగా అండు ఎంత నైట్ అయితే కావచ్చు నా గురించి చూడకూరి తినూరు మీరు సరేనా సరే బావ. మరి పోయేస్తా. సరే. మా అన్నగానికి చికెన్ అంటే బాగా ఇష్టం. నేను వండిన చికెన్ గంజు మొత్తం లేపుతాడు. చెల్లె అలా అన్న ఇప్పుడే వస్తానవా? అవునరా ఇప్పుడే వస్తాను. సరేరా కూర్చుంది. అన్న బాపా ఇట్లా మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా చెల్లె. సరే కానీ కాలు చేతులు కడుక్కోపో అన్నం తింటూ. బాగా ఎటుగా చెల్లె కనిపించలేడు. ఏదో పని మీద బయటికి పోయిండు అన్న. అవునా చెల్లె బాగా రాని ముగ్గురం కలిసి తిందాం. బాగా వచ్చేసరికి బాగా నైట్ అవుతుందట అన్న. మీరు తినుర్రి నా గురించి చూడకుర్రి అని చెప్పిపోయిండు. సరే వేసుకురాపో చెల్లె ఇద్దరం కలిసి తిందాం. సరే అన్న నువ్వు కాగెక్కలు కట్టుకోపో. చెల్లె చికెన్ మంచిగా ఉన్నదా? అవునా అన్న నీకంటే ఎక్కువ ఇంకా 4 ముక్కలు వేసుకో. వచ్చినావా? కాగెక్కలు కడుకోవచ్చుకోపో అన్నం ఇస్తా. మీ అన్న అత్తరంటే కదనే ఏడి రాలేదా? వచ్చిండు. వచ్చిన బాగా ఎంత ఉందో ఇంత తిన్నా అట్లా తినా. మీ అవ్వయ్య మంచిగున్నారా బామ్మది? మంచిగా ఉన్నది బాగా. మంద అవుతా బామ్మది ఓ కోట్ల పట్టుకొస్తా. ఇప్పుడైందా బాగా? ఇప్పుడు అవన్నీ ఏమొద్దు కానీ కారెక్కలు కడుకొచ్చుకోపో అన్నం ఇస్తా. ఓ వేసుకురాబో. ఇంకేం సంగతి బామ్మది? ఇగో ఏయ్ ఏందే తొక్కేసుకొచ్చినావు? అగో మధ్యాహ్నం ఇంత తిన్నా. మా అన్న వచ్చినాక ఇద్దరం కలిసి ఇంత తిన్నాం. అలా ఉడవకుంటే ఊరుతుంది ఎందుకు కూర? నీ అయ్యా మా దోస్తుగాడు మంచిగా చికెన్ బిర్యానీ తినిపిస్తా అంటే ఏ అద్దురా నా పిల్ల చికెన్ మంచిగా వండుతుంది పొద్దుగాల అండు అని ఇచ్చొచ్చిన అని చెప్పిన. ఇప్పుడు మీ అన్న చెల్లెలు ఇద్దరు కలిసి మొత్తం నాకిరు కదనే. ఇగో బావా నన్నేమని అన్ను మా అయ్యనేమని అన్నావు అనుకో నేను ఊకో అని చెప్తానా. పొద్దుగాల పోయేటప్పుడు ఏమన్నావు? నేనేమన్నానే? మంచిగా గుర్తు తెచ్చుకో. ఇక మంచిగా అండు ఎంత నైట్ అయితే కావచ్చు నా గురించి చూడకూరి తినూరు మీరు సరేనా? సరే బావ. మరి పోయేస్తా. సరే అన్నావు కదా ఇప్పుడు ఏంది నీ లొల్లి? మూసుకొని తిను.